నమస్కారం అండి. మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి జొన్నలు ఫీల్డ్లో ఉన్నాము. అలా మీ పేరేమన్నా? శ్రీనివాసులు. నాగలాపురం. యా ఊరు మీది? నాగలాపురం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అన్న ఇది జొన్నలు ఏ రకం అన్న? ఇది చైతన్య అనే జొన్నలు మీరు వేసుకున్నారు. ఎన్ని ప్యాకెట్లు వేసినారన్న? ఇది ఒక ప్యాకెట్ వేసినారు. అంటే ఒక అర్ధ ఎకర వేసినారా? అర్ధ ఎకరకు పైన ఉంది. అర్ధ ఎకరనే. ఎట్లా ఉందన్న ఇది జొన్నలు? బాగుంది. పంట కూడా బాగా వచ్చింది. అంటే మనకు బాగుందంటే దీంట్లో ఇప్పుడు మీకు ఏం నచ్చింది? దీంట్లో జొన్నలు కంకి బాగా వచ్చింది. పంట కూడా మనకు దిగుబడి బాగా వస్తుంది. మన కంకి కూడా చాలా బాగుంది కదా? కంకి కూడా చాలా బాగుంది. సైజు కూడా చాలా పెద్దగా ఉంది. సైజు కూడా ఉంది. మనకు ఇంత జంపు సైజు ఆల్మోస్ట్ వేరే ఏ దాంట్లో కూడా కనబడదు మనకి. లేదు కదా? ఇంతకుముందు వేస్తే కూడా ఈ కంపెనీ జొన్నలకి యాది రాలేదు. అంటే వేరే కంపెనీల దాంట్లో పోల్చుకుంటే కూడా మన చైతన్య లెక్క రాలే అంటున్నారు. చైతన్య బాగా వచ్చింది. తర్వాత కలర్ కానీ దీంట్లో ఇప్పుడు వైట్ ఉందా లేదా? ఇది వైట్ ఉంది కదా? మనకు వైట్ ఉంటే అమ్ముకొని కూడా మార్కెట్ లో కూడా డబ్బు వస్తుంది. అట్లా హైట్ ఎట్లుందన్న? హైట్ కూడా బాగుంది. మీడియం హైట్ అంటే మనకు పెద్ద హైట్ లేకుండా మీడియం సైజులో బాగుంది. మీడియం సైజులోనే ఉంది. తర్వాత దీనికి బలం మంది ఏమైనా వేసినారా మీరు? ఇంతవరకు వేయలేదు. ఇంతవరకు సంచి బలం మంది కూడా వేయలేదు. ఊకే మామూలుగా విత్తనం వేసినారు, నీళ్లు కట్టుకున్నారు, స్ప్రే చేసినారు. మరి పెట్టుబడి కూడా తక్కువనే. ఏం పెట్టుబడి లేదు. కొంచెం కలుపు ఖర్చు కొంచెం అయితే అంటే మామూలుగా అవుతుంది. బలం మంది అయితే ఓ సంచి కూడా బలం మంది వేసింటే బాగుండు. వేసింటే ఇంకా మీకు బ్రహ్మాండంగా పంట దిగుబడి వస్తుండే. కొంచెం ఎండలకి నీళ్ళు అయితే సాలవు అని నిలబట్టింది. ఒక సంచి బలం మందు కూడా వేయకుండా మనం చూసుకోవచ్చు. ఫీల్డ్ ఈ విధంగా ఉంది. అయినా ఇప్పటికైనా ఒక 10 క్వింటాలు భయం లేదా? ఇది 10 క్వింటాలు వాళ్ళు కావస్తుంది. అర్ధ ఎకరా తక్కువనే ఉంది. అర్ధ ఎకరా తక్కువ ఉంది. రైతు 12 నుంచి 10 క్వింటాల దాకా రావచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నాడు. ఇంక ఎకరా మీద పోతే మీకు ఇంకా దండి ఎక్కువ వస్తుంది. ముందుకు తర్వాత అది పత్తి వేసినాక ఇదే టైంలో మళ్ళీ అది వేయాలని, అది ఇదే జొన్నలు వేయాలని అనుకున్నాం. మీరు ఇంకా మీ తోటి రైతులకు చెప్పండి అన్న. చెప్తాం. వెరైటీ చూసినారు కూడా చాలా మంది. ఈ ప్యాకెట్ జొన్నలది ఎక్కడ ఉంది అంటే ప్యాకెట్ చూపిస్తే తీసుకుపోయినాడు ఓ రైతు. ప్యాకెట్ తీసుకుపోయినాడు. ఈ చేంజ్ చూసి వేరే రైతులు కూడా వేసుకున్నారు. అయినా వేరే జొన్నలు ఇట్లా రాలేదు. మొత్తం సుడి చచ్చిపోవడం, దుంపలు కట్టడం ఉండే. ఈ జొన్నలు మాత్రం ఏం లేకుండా బాగా వచ్చింది. చాలా ఫ్రీ కదా? చూసుకోవచ్చు. బాగుంది. ఇట్లా ఉంటే ఏమైతుందంటే గాలి తగిలి మనకు జొన్నలు అనేది అవటం క్వాలిటీ బాగా వస్తుంది. ఎప్పుడైతే ముద్ద ఉంటుందో మనకు పెద్ద దిగుబడి రాదు. అట్లా చూసుకోవచ్చు రైతు సోదరులు. దయచేసి చైతన్య అనే విత్తనం మీరు వేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మంచిగా ఉంటుంది. వేసుకుంటే రైతు కూడా వేసుకుంటే మంచిగా